ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మా వీడియోలో ఏంటంటే మా మమ్మీ వాళ్ళ హోమ్ గార్డెన్ చూపిస్తున్నాను. మమ్మీ వాళ్ళదైతే చాలా పెద్ద ప్లేస్ అండి గార్డెన్కి. సో మొక్కలు స్టార్టింగ్లో అయితే సన్నజాజి మొక్క అయితే ఉంది. పువ్వులు అయితే తక్కువే కోస్తారు, పూజకు మాత్రం వాడుతున్నారు మమ్మీ, టైం లేక అన్నమాట. ఒక 3 వరకు వస్తాయి ఈ పువ్వులు అయితే. అండ్ తర్వాత ఇది డెకరేషన్ ప్లాంట్, అటు ఇటు రోడ్కి అటు పాత్కి అటు ఇటు కూడా ఉందన్నమాట. ఇది కనకాంబరం మొక్క. కనకాంబరం మొక్కలు అయితే చాలా ఉన్నాయండి. ఇది ఒక డెకరేషన్ ప్లాంటే, దీని పేరేంటో నాకు తెలియదు, కానీ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్లో అయితే వస్తాయి. ఇది చూసారా, ఇది ఖర్జూరం మొక్క అంట. మా డాడీ చెప్పారు, ఎలా వచ్చిందో తెలీదు. బట్ ఇది స్పైడర్ ప్లాంట్, అటు ఇటు కూడా ఉంది. ఇది బీరకాయ మొక్క. చూడండి, ఎక్కువ కనకాంబరం మొక్కలు ఉంటాయి ఈ రోలో. ఇది గులాబీ మొక్కే, ఇది ఆరెంజ్ కలర్ అన్నమాట. తులసమ్మ. కిందనంతా పుదీనా ఉందండి. పుదీనా మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ తాగుతారు, వేడి నీళ్ళు మరగబెట్టుకొని. ఇది చూసారా, చాలా అందంగా ఉంది కదా. ఇది సేమ్ మిరపకాయలు అంట. ఇది కృష్ణ తులసి. ఇది కూడా సేమ్ మిరపకాయ మొక్కలు కూడా చాలానే ఉన్నాయండి. ఇది కాడమల్లె, చాలా ఎక్కువ పూసేవి. మొన్న మా డాడీ క్లీన్ చేసినప్పుడు మొత్తం బుషీగా ఉండేది, కొంచెం క్లీన్ చేశారనమాట. అండ్ తర్వాత ఇదంతా అల్లుకొని మొక్క అర్థం కావట్లేదు కదా మీకు. ఇందులో 3 మొక్కలు అయితే ఉన్నాయి. ఒకటి పచ్చిమిరప, అండ్ ఇది శంకు పువ్వు. చాలా బాగుంటుందండి. నాకు పర్సనల్గా ఈ పువ్వులు అంటే చాలా ఇష్టం, చాలా అందంగా ఉంటాయి. అండ్ గులాబీ మొక్క, నాటు గులాబీ అన్నమాట. ఇది వర్షం వల్ల ఏమీ విడవలేదు పువ్వులు. అది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా గుత్తులుగా చాలా పూస్తాయి. గుత్తు గులాబీలు అన్నమాట, చాలా పూస్తాయి. కొబ్బరి చెట్లు ఉన్నాయండి, కొబ్బరికాయలు ఇవి. ఇది మందారం. వర్షం పడుతుంది కదా, అందుకని విడవలేదు. లేకపోతే ఈ మొగ్గలన్నీ ఈ టైంకి విడిచి ఉంటాయి. పెద్ద పువ్వులు అన్నమాట ఇవి. కిందన ఒక బేర్ మొక్క ఉంది. లెఫ్ట్ సైడ్ అది లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుందండి ఆ మందారం. ఇదైతే కొంచెం పింకిష్ షేడ్లో పెద్ద పువ్వులు వస్తాయి, చాలా బాగుంటాయి దేవుడికి పెట్టుకుంటే. పడుతుంటే ఇక్కడ ఉండాలంటే చాలా ఇష్టం, బాగుంటుంది మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇది ఒక కనకాంబరం మొక్క. కనకాంబరం మొక్కలు చూపిస్తాను చూడండి. కనకాంబరం మొక్కలు ఎన్ని ఉన్నాయో చూడండి, చాలా ఉన్నాయి. వర్షం నిన్న మొన్న తెంపేసినట్టున్నారు. చాలా చాలా బాగుంటాయి. ఇవి మొక్కజొన్న.
బీరకాయ మొక్కలు అయితే చాలా వచ్చాయి. ఇది రెడ్ కలర్ మందార. కిందన పుదీనా. ఇది పారిజాత చెట్టు. క్రీపర్స్ ఎక్కేసాయి కదా. ఈ క్రీపర్స్ ఏంటంటే చిక్కుడుకాయలు అన్నమాట. పర్పుల్ కలర్లో ఉంటాయి కదా, పర్పుల్ కలర్లో ఉంటాయి కదా ఆ చిక్కుడు. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది పింక్ కలర్ సింగిల్ రేక్తో వస్తుంది కదా ఆ మందార. ఇది బేబీ పింక్ కలర్ మందార. ఈ ఫ్లవర్ అన్నమాట. పైన కనిపిస్తుంది కదా కరివేపాకు మొక్క పైకి వెళ్ళిపోయింది. ఇది నిమ్మ మొక్క. అక్కడ ఆకులన్నీ కోసేస్తారు, అది పసుపు బాగా ముదిరిపోయిందనమాట. ఇది నల్లేరు మొక్క. నేనైతే ఈ పాదు కింద ఉన్నానండి, చిక్కుడు పాదు కింద, అందుకే అంతా మూసేసి ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ చెట్టు ఉంది కదా పనస చెట్టు అన్నమాట. ఈ క్రీపర్స్ అల్లుకుపోవడం వల్ల అంత క్లియర్గా మీకు తెలియడం లేదు. కింద చూడండి చిక్కుడుకాయలు పడి ఉన్నాయి. ఇదంతా చిక్కుడు పాదే. రెండు రకాల చిక్కుళ్ళు ఉన్నాయండి. ఒకటి వైట్ కలర్వి, వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చేవి, ఇంకొకటి పర్పుల్ కలర్. అండ్ తర్వాత ఇక్కడ చిన్న ఇది సపోటా మొక్క. సపోటా చూసారా, సపోటా కాయలు. ఇదొక మల్లె మొక్క, పెద్ద మల్లెపూలు, బొండు మల్ల అంటారు. రోజ్ ఫ్లవర్ అంత వస్తుంది ఈ పువ్వులు. ఇది చూసారా, ఇది చిలకడ దుంప అంట. చిలకడ దుంప, స్వీట్ పొటాటో. ఇది జామ చెట్టు, పింక్ కలర్లో వస్తాయి. కాయలు ఉన్నాయి అక్కడక్కడ, స్వీట్గా ఉంటాయి ఇవి. ఇంకా కొన్ని మొక్కలు చూపిస్తాను. ఇవి పచ్చిమిరపకాయలు, మామూలు పచ్చిమిర్చి అన్నమాట. చూసారా. తర్వాత మిరప మొక్కలు కూడా చాలా ఉన్నాయండి. అక్కడక్కడ విత్తనాలు చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా, ఏమో ఇవి ఏమేసారో తెలీదు. ఇవి ముల్లంకాయ మొక్కలు, నాకు చాలా ఇష్టం. కాయ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ టమాటా ముక్కలు. ఇంకా ఏమీ కాయలేదు. నేను ఒకటి చూసాను, ఒక్క కాయ చూసాను అక్కడ, చూపిస్తాను. ఇది తోటకూర రెడ్ కలర్ది, చాలా మంచిది లివర్కి. ఒక టమాటా కాస్తుంది. ఇదో జామ చెట్టు, దీనికైతే హైబ్రిడ్ అన్నమాట. చాలా కాయలు ఉండేవి, ఆ వీడియో కూడా పెడతాను. ప్రస్తుతానికైతే మొగ్గలు ఉన్నాయి, చిన్న చిన్న పింజలు అన్నమాట. ఒక 1 మంత్లో మళ్ళీ ఇవి చాలా పెద్ద కాయలు అవుతాయి. పిల్లలు కోసేసారు, పర్పుల్ కలర్లో వస్తుంది.
మొగ్గలన్నీ కోసేసారు. ఇది బీట్రూట్, మొరం అంటారు, మరువం. ఇక్కడ చామంతి పువ్వులు చాలా బాగున్నాయి. పిల్లలు చూస్తే ఏవి ఉంచరండి. ఇది ఫైనల్లీ మా డాడీ ఎంతో ఇష్టంగా పెంచుకున్న గ్రేప్. 3 years అండి దీనికి. ఎక్కువ ఒకసారి కాసింది కానీ ఎక్కువ కాయలేదు, కొంచెం గ్రేప్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. ఇంకా బయటను కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి, అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.